తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామనుకున్న కారు పార్టీకి ఓటర్లు సడన్ బ్రేకులు వేశారు. తెలంగాణ అర్బన్ ఓటర్లు బీఆర్ఎస్ను ఆదరించినా రూరల్ ఓటర్లు మాత్రం వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఏకపక్షంగా కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టారు. దీంతో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కు ప్రజలు పట్టం కట్టారు. దీంతో ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆదివారం సాయంత్రం తన రాజీనామా లేఖను కేసీఆర్ రాజ్భవన్కు పంపారు. బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. కేసీఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 64 సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉంటారా అనేది చూడాలి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రగతి భవన్ నుంచే పరిపాలించారు. ఏనాడు పాత సెక్రటరియట్ వైపు కన్నెత్తి చూడలేదు. సెక్రటరియట్కు వెళ్ళని ముఖ్యమంత్రిగా ఆరోపణలొచ్చినా అవేమీ పట్టించుకోకుండా తనదైన శైలిలోనే గడిల తరహా పరిపాలన సాగించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అటు కొత్త సెక్రటరీ ఓపెనింగ్ కూడా సొంత ఇంటి గృహప్రవేశంలో ప్రతిపక్షాలకు మీడియాకు చోటు లేకుండా చేశారనే కామెంట్స్ వినబడ్డాయి. కుమారుడు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్న కేసీఆర్ ఆశలు అడియాసలయ్యాయి. ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది, ప్రోటోకాల్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉంటారా, లేకపోతే కుమారుడు కేటీఆర్ లేదా హరీష్ రావుకు ప్రతిపక్ష నేతగా పగ్గాలు అప్పగిస్తారా అనేది చూడాలి. అసలు ఎమ్మెల్యేగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా అనేది చూడాలి. నిన్న ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత రాజ్భవన్లో గవర్నర్కు తన మొహం చూపించకుండా నేరుగా రాజీనామా లేఖను పంపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తన పాత్రను పోషిస్తారా, లేకపోతే అల్లుడు లేదా కుమారుడికి ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగించి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటారా అనేది చూడాలి. తెలంగాణలో ఓటమితో బీఆర్ఎస్కు వచ్చే భయం ఏం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ 10 ఏళ్లలో ఒక బలమైన పార్టీగా ఎదిగింది. ఇప్పుడు అదే బలంతో ప్రతిపక్షంగా తన పాత్ర పోషించనుంది. వనరుల పరంగా పార్టీకి ఎలాంటి ఢోకా లేదు. తమ పార్టీలు కీలక నాయకులు వెళ్ళిపోతారన్న భయం కూడా ఆ పార్టీకి లేదనే చెప్పాలి. 5 ఏళ్లు అధికారం లేకపోయినా మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కావలసిన అన్ని రకాల వనరులు ఆ పార్టీలో ఉన్నాయి. తెలంగాణలో జిల్లాలు, నియోజకవర్గాల్లో మాత్రమే జనం బీఆర్ఎస్ను వద్దనుకున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం పార్టీకి ఏమాత్రం గ్రాఫ్ తగ్గలేదు. అందుకు ఇప్పుడు వచ్చిన ఫలితాలే ఉదాహరణ. గ్రేటర్ ప్రజలు మరోసారి కేసీఆర్ సీఎం కావాలనుకున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ సత్తా చూపే అవకాశం ఉంది. గ్రేటర్ ప్రజలు కేసీఆర్ పాలనే కోరుకున్నారు. కాబట్టి కేసీఆర్ పార్టీకి హైదరాబాద్పై పట్టుపోలేదు. దీంతో గ్రేటర్ ఎన్నికలను ఈ పార్టీ మరింత ప్రతిష్టంగా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు అటు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తన సత్తా చాటే అవకాశం లేకపోలేదు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో సైతం బీఆర్ఎస్కు 2 సీట్లు వస్తాయన్న ప్రచారం ఉంది. దీంతో ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై కూడా కేసీఆర్ అండ్ టీం ఫోకస్ పెట్టనుంది. కేంద్రంలో చక్రం తిప్పేందుకు పావులు కదపనుంది. ఇటు ఏపీలో ఉన్న జగన్తో కూడా కేసీఆర్కు సత్సంబంధాలున్నాయి. ఇవన్నీ కేసీఆర్కు రానున్న పార్లమెంటు ఎన్నికలకు ప్లస్ కానున్నాయా అనేది చూడాలి.